నాకు అర్థం కావట్లా. క్రైస్తవులు అంటే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందినవాడు, అంటే క్రీస్తు ఇచ్చే బాప్తీసాన్ని తీసుకునేవాళ్ళు. క్రీస్తు ఏం చేయాలి? రక్తంతో బాప్తీసం ఇస్తాడు. మొన్నక్కడ ఒక కామెంట్ పెట్టారు, యేసు ప్రభు ఎప్పుడైనా నా రక్తంతో పాపాలు పోతాయని ఎక్కడైనా చెప్పాడా? చెప్తే ఇదిగో 10 లక్షలు ఇక్కడ పెడుతున్నాను, ఈ 10 లక్షలు చెప్పి తీసుకోండి అంటున్నాడు. ఒక్కచోట ఆయన బైబిల్లో చూపించి అంట. బైబిల్లో ఒక్కచోట కాదు, బైబిల్లో సువార్తల్లోనే 4 చోట్ల ఉంది, ఇది నా రక్తం, నా అనేకుల పాపముల నిమిత్తము చిందించబడుతున్న నా నిబంధన రక్తం అని క్రొత్త నిబంధన అని చెప్పాడు. అంటే క్రొత్త నిబంధన అంతా రక్తంతోనే ఉందిరా బాబు, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కోసం చిందించబడుతున్న నా రక్తం అని 4 సువార్తల్లో 4 చోట్ల వ్రాయబడింది. 4 ఈ 4 సువార్తల్లో చెప్పబడిన మాట ఏంటంటే రక్తం లేకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. రక్తం లేకుండా